నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు నిధుల లోటు రానివ్వబోమని జైట్లీ ప్రకటన పోలవరంపై వెనక్కి వెళ్లేది లేదని స్పష్టీకరణ పోలవరంపై ఒడిశా అభ్యంతరాలు సరికాదన్న ఉమాభారతి మొత్తం నిధులు సమకూర్చే బాధ్యత కేంద్రానిదేనని జలవనరుల శాఖ మంత్రి ఉద్ఘాటన సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను మరోసారి ఖండించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటాలో చుక్క నీరు తీసుకోబోమని తేల్చి చెప్పిన హరీష్ కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసిన తెలంగాణ సర్కార్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి విజయవాడ కాచిగూడ స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు ఢిల్లీ నుంచి ప్రారంభించిన మంత్రి సురేష్ ప్రభు త్వరలో గుంటూరు తిరుపతిలకు విస్తరణ నీట్ నుంచి ఈ ఏడాది మినహాయించాలని సుప్రీంకు 18 రాష్ట్రాల వినతి కేంద్రం అభిప్రాయాన్ని కోరిన ధర్మాసనం రేపు నిర్ణయం వెలువరించే అవకాశం తమిళనాట ఓటర్లపై జయలలిత హామీల జల్లు మళ్లీ అధికారంకొస్తే ఇంటికో ప్రభుత్వ కొలువిస్తామని వెల్లడి రైతుల రుణమాఫీ ఉచిత సెల్ ఫోన్ ఉజ్జయిన్ సింహస్థ కుంభమేళాలో విషాదం ఈదురుగాలులకు పందిరి కూలి 7 మృతి మరో 100 మంది వరకు గాయపడ్డారన్న అధికారులు ప్రత్యేక హోదా ఆర్థిక లోటు భర్తీ అంశంలో కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నాయకులు ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమైన వేళ కేంద్రం శాంతపరిచే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్కు నిధుల లోటు రానివ్వబోమని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పైసా చెల్లిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు మొదటి ఏడాది ఆర్థిక లోటును భర్తీ చేసే వరకు నిధులిస్తామని స్పష్టం చేశారు విభజన తర్వాత అష్టకష్టాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో లేదని లిఖితపూర్వక సమాధానంలో తేల్చి చెప్పిన కేంద్రం ఇవాళ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది ఆర్థిక బిల్లుపై సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నిన్న లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు और आंध्र प्रदेश के बंटवारे के बाद हैदराबाद तेलंगाना में जाने से आंध्र प्रदेश की स्वाभाविक एक कठिनाई है कि हम लोग मैं केवल इसको बार बार उनको आश्वासन देता रहा हूं और मैं स्पष्ट करना चाहता हूं कि आंध्र प्रदेश को किसी प्रकार से भी साधनों की कोई तकलीफ हम लोग आने नहीं देंगे Under the 13th Finance Commission, the undivided states, that is both Telangana and Andhra taken together, had got 98,820 crores. All grants taken together from the center over a period of 5 years. Andhra Pradesh has about 52% of the share. Telangana has about 48. Now this comes to approximately Andhra's share about 50,000 for the entire 5-year period. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు భర్తీ విషయంలో సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసిన జైట్లీ ఇప్పటివరకు ఇచ్చిన ఇవ్వనున్న నిధులపై కొంతవరకు స్పష్టత ఇచ్చారు In the first year, the amount of revenue that we gave for Andhra shot up to 14,100 crores. In 15-16, we have given 21,900, which is the right of Andhra. It is no favor to Andhra Pradesh because something under the Reorganization Act has to be given. For revenue deficit under the Reorganization Act, we have given 6,609. Then local bodies, we have given another 1,259 under the Commission. Then SDRs have been given additionally. Some more amounts are to be given under the Reorganization Act. For the first year revenue deficit, Andhra has calculated it at about 13,000 crores. We are verifying that. We are on account paying Andhra Pradesh till the final amount is settled. This is one amount on which what we have given is less than what Andhra has claimed. We have given 2,800 so far. For all subsequent years, revenue deficit is being paid each year. This year also it will be paid. Last year it has been paid. But first year some amount will have to be settled. For capital we have already given 2,050. Niti Aayog has assessed a certain amount. Andhra Pradesh wants a little more than that. We can settle that amount. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణంపై ఒడిషా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ విషయంలో తాము వెనక్కి పోలేమని జైట్లీ స్పష్టం చేశారు And Polavaram we are trying to organize from the special fund which we have created under NABARD
so that substantial part of Polavaram will be funded. Under the Andhra Pradesh Reorganization Act, there is a central commitment on Polavaram. I can't go back on that commitment. After all, it was the UPA government which had proposed the Reorganization Act, and if there is a provision in the Reorganization Act, I can't disregard it. I have to honor that provision. పోలవరం జాతిహితమైన ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా అభ్యంతరాలను పరిష్కరించామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఢిల్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను 100% కేంద్రమే భరించాలని ఉమాభారతి పునరుద్ఘాటించారు. The problems which Odisha is raising, I have already sorted out those problems. So I don't know why they were raising it here. I was asking even why you are raising it, because Polavaram is in the interest of the nation. It is in the interest of many states. And when it was awarded, that time Odisha has given its concurrence. So when nothing is violating that award, Odisha cannot revert back from its own word. It has been 100% through an act. And I have sent this reminder to the Finance Ministry, and I hope it will be sorted out. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేస్తామని వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాకినాడలో జరిగే ధర్నాలో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొంటారన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మీరు తీసుకురండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురండి, మేము ఉంటాం మీ వెనకాలని చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్న మన విద్యార్థులకి, యువకులకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి అని చెప్పి ప్రతిసార్లు పదే మేము చెప్పాం. ఇక్కడ మా గల్లీలో మాట మాట్లాడతారు, పట్టణంలో ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు. ఒక మాటికి పొంతం లేకుండా ఇవాళ నాయకత్వం ఇవాళ చేయడం వల్లే ఆశాపరమైన నిర్ణయం వచ్చింది. ఇవాళ హేతుబద్దీకరణ లేని విభజన జరిగినప్పుడు లాలూచి పడిన కాంగ్రెస్, వైకాపా ఇప్పుడు ఏపీ అభివృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాల్ని విస్మరించి విమర్శలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం సాయంపై రాష్ట్ర ప్రజల ఆందోళనను, ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు విజయనగరం జిల్లా విజయనగరం, సింగవరం గ్రామాల్లో జరిగిన నీరు చెట్టు కార్యక్రమంలో చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంతో ఇన్నిసార్లు ఈరోజు కూడా ఉదయం అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాను, వెంకయ్య నాయుడు గారితో మాట్లాడాను. మొన్న కొన్ని న్యూస్ వచ్చింది, ఆలోచించమని వారిని కోరా. మొన్న కూడా ప్రధానమంత్రి కార్యాలయంలో నృపేన్ మిశ్రా అని వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయనతో కూడా మాట్లాడా. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈ అంశంపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఆగస్టు 15 లేదా దసరా నుంచే కొత్త జిల్లాల నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తవి, పాతవి కలిపి 24 లేదా 25 జిల్లాలు ఉండే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. జిల్లాలతో పాటు కొత్తగా మరో 40 మండలాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అధికారిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త జిల్లాలు, మండలాలకు సంబంధించి కార్యాచరణ సిద్దం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయంపై వాస్తవాలు బయటకు వస్తాయనే సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ వెనకడుగు వేస్తోందని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జల వివాదంపై చర్చకు రావాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేసి కోరితే సరైన స్పందనే లేదని హరీష్ రావు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన హరీష్ 52 లక్షలతో బీర్కూర్ మండలం నాచ్పల్లి చెరువు పూడికతీతను మొదలుపెట్టారు. అనంతరం తిమ్మాపూర్, తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన చించోలి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన వాన నీటిని వాడుకుంటామంటే అడ్డుపట్టం సరికాదని ఏపీకి హితవు పలికారు. వాళ్ళ సొమ్ము గుంజుకుంటున్నామా? ఆంధ్రోళ్ళ సుక్క తీసుకుంటామంటున్నామా? తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది 954 టీఎంసీల నీళ్లు గోదావరిలో మన హక్కు అని చెప్పింది. 954 మేము ప్రాజెక్టు కట్టుకుంటాం, మా బతుకు మేము బతుకుతాము అంటున్నాం. మీ సుక్కద్దు, మీ ఆంధ్రాకి ఇచ్చిన నీళ్లలో ఒక్క సుక్క కూడా మాకొద్దు. ఏ నీళ్లైతే తెలంగాణ కేటాయించబడ్డాయో గా నీళ్లే వాడుకుంటాం, గా నీళ్లతోనే ప్రాజెక్టు కట్టుకుంటాం, మా రైతులను కాపాడుకుంటాము అంటున్నాం. ఇక దాన్ని అడ్డుకుంటాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ తెలుగుదేశం నాయకులారా, సూటిగా చెప్పండి. చంద్రబాబు ఇవాళ సుప్రీంకోర్టుకు పోతున్నాడు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఢిల్లీ పోతున్నాడు. దీన్ని ఖండిస్తారా? మీరు ఖండించరా? ఒకవేళ మీరు చంద్రబాబు పక్షానుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అదే చంద్రబాబు దగ్గరికి తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.
కృష్ణా గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి అన్యాయం జరగరాదనే తన ఉద్దేశమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకే ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణకు ప్రతిపాదించానని విజయనగరంలో వివరించారు. ఇప్పటికే నీళ్లు రావడం లేదు. పైన మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, ఇప్పుడు మూడో రాష్ట్రం తెలంగాణ ఉంది. మనకి ఇబ్బందులు వస్తాయి. కేంద్రంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారం కేంద్రం నుండి జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటాం. అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి, ఎవరికి నష్టం లేకుండా. నేను ఆ మాట చెప్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది. మనకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నాం. అది కూడా తప్ప తమ్ముళ్ళు, మనకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నా, తప్పుందని అడుగుతున్నా. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే అంచనాలు నిజమైతే భారత్ వృద్ధి రేటు మరింతగా పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లుపై లోక్సభలో సమాధానమిచ్చిన జైట్లీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. బ్యాంకుల మొండి బకాయిల సమస్యను పరిష్కరిస్తామన్న జైట్లీ బ్యాంకులకు భరోసా కల్పించేందుకు నిధులను కూడా అందిస్తున్నామని వెల్లడించారు. విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన జైట్లీ ప్రభుత్వ చర్యల వల్ల గత ఏడాది 71,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల ద్వారా వెనక్కి తీసుకొచ్చినట్టు తెలిపారు. పనామా పత్రాల్లో పేర్కొన్న వారు తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంగారంపై విధించిన 1% ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేసేందుకు జైట్లీ నిరాకరించారు. అనంతరం కొన్ని సవరణలతో ఆర్థిక బిల్లును లోక్సభ ఆమోదించింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమను మినహాయించాలని 18 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో ప్రాంతీయ భాషా మాధ్యమంలో చదువుకున్న తమ విద్యార్థులు నీట్ వల్ల నష్టపోతారని గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్ సహా కొన్ని రాష్ట్రాలు వాదించగా 371D వల్ల నీట్ నిర్వహించే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ నిర్వహించి తీరాల్సిందేనని ఏప్రిల్ 28న ఇచ్చిన తీర్పు నుంచి మినహాయింపు ఇవ్వాలని 18 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ విచారణలో మొదట వాదనలు వినిపించిన గుజరాత్ తరపు న్యాయవాది గుజరాత్ మాధ్యమంలో చదువుకున్న తమ విద్యార్థులు నీట్ వల్ల నష్టపోయే అవకాశముందని, కనీసం ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాలు ఇదే అభిప్రాయాన్ని కోర్టుకు తెలపగా ఆంధ్రప్రదేశ్ తరపున వాదనలు వినిపించిన పీపీ రావు, బసవప్రభు పాటిల్ 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశమున్నందున నీట్ నిర్వహణ సాధ్యం కాదని ధర్మాసనానికి వివరించారు. ఇదే అంశాన్ని 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినట్టు గుర్తు చేసిన పీపీ రావు, పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 95, 107 ప్రకారం 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జోనల్ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. ఇప్పుడు నీట్ నిర్వహిస్తే పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమవుతుందని వాదించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎంసెట్ నిర్వహించినట్టు ధర్మాసనానికి వివరించిన ఆంధ్రప్రదేశ్ న్యాయవాది ఆ ఫలితాలు వెల్లడించేందుకు అనుమతించాలని కోరారు. ఈ సంవత్సరం నీట్ నిర్వహణకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నీట్ నిర్వహణ వల్ల తెలుగులో చదువుకున్న విద్యార్థులు నష్టపోతారని కోర్టుకు వివరించారు. ఈ అంశాలపై స్పందించిన ధర్మాసనం ఈ ఏడాదికి మినహాయింపు ఇచ్చే అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ఏంటంటే కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని స్టేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఆ యొక్క స్టేట్ ని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా? అది కాకుండా కొన్ని స్టేట్లకి ఏంటంటే సపరేట్ యాక్ట్, సపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, లైక్ ఆంధ్రప్రదేశ్ 371D. అలాంటి స్టేట్లను ఏమన్నా ఎక్స్క్లూడ్ చేయడానికి ఈ సంవత్సరానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అని కూడా అడగడం జరిగింది. దీని మీద ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేపు 2 o'clock స్పందిస్తామని చెప్పేసి మ్యాటర్ని రేపుడికి అడ్జర్న్మెంట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఒకే వాదన వినిపించగా తమ వాదనలు 1 పేజీలో సమర్పించాలని ఆదేశించిన కోర్టు రేపు తుది విచారణ చేపడతామని తెలిపింది. భావనపాడు పోర్ట్ నిర్మాణంతో పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన ఇవాళ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న అనంతరం సంతబొమ్మాళి మండలం భావనపాడులో నిర్మించతలపెట్టిన పోర్ట్ నిర్వాసితులతో శ్రీకాకుళంలో సమీక్ష నిర్వహించారు. టెక్కలి, పలాస నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడిన చంద్రబాబు పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి మారాలని, పోర్టుతో అభివృద్ది సాధ్యమని వివరించారు. చంద్రబాబు అవగాహన కల్పించిన తర్వాత పోర్టుకు సహకరించేందుకు ప్రజలు ముందుకు రాగా 90 రోజుల్లో భూ సమీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. అక్కడ నేను తీసుకునేది ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ తీసుకొని తిరిగి ఇంత ఇస్తున్నాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 2 ఫార్ములాస్ పెట్టుకున్నాం. మొత్తం ఎంత కావాలో తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తికి కొంత ల్యాండ్ కూడా తిరిగి ఇచ్చి కొంత డబ్బులు కూడా ఇస్తాం.
ఈ రెండు వస్తే మాత్రం డబ్బులు పనికొస్తుంది తాత్కాలికంగా. లాంగ్ టర్మ్ లో వాల్యూ పెరిగితే అందరూ బెనిఫిట్ అవుతారు యూనిఫామ్ గా. డెవలప్మెంట్ వస్తే మీ జీవితాలు బాగుపడతాయి. అసలు డెవలప్మెంట్ లేకపోతే మీరు ఇట్లా ఉంటారు. బ్లైండ్ గా నా మీద నమ్మకం పెట్టి ముందుగానే మీకు అన్యాయం జరగదు నేను చూసుకుంటాను. మళ్ళా మీరు లేట్ చేసే కొద్దికి ఎగ్జిక్యూషన్ లేట్ అయిపోతుంది. మేము రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగుల డిమాండ్లపై ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ను కోరినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పారు. సచివాలయంలో సీఎస్ టక్కర్ను కలిసిన ఉద్యోగులు వారానికి 5 రోజుల పని దినాలు, ఇంటి అద్దె భత్యం, రాజధాని బస్ పాస్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. గత అక్టోబర్ నుంచి కూడా ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి. మాకు పిల్లలు చేర్చుకోవడానికి ఈ రోజుకి జూన్ 3 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజుకి రోడ్ మ్యాప్ రాలేదు, హామీలు ఏమి రాలేదు. వీటన్నిటి కూడా మేము సీఎం గారిని కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటే ఎంప్లాయీస్ లో ఒక ధైర్యంగా భరోసాగా రాగలుగుతారు తప్పితే ఈ రోజుకైనా మీరు రాబోయే 10-15 రోజుల్లో అన్ని కూడా ఏదైతే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయన్నీ కూడా తీసుకుని ఒక ఆర్డర్స్ రూపేణ ఇస్తే ధైర్యంగా ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళగలుగుతారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం ఇంజనీరింగ్ విద్యార్థి దేవి మృతి చెందిన ఘటన మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ సింహారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. అతడు మాత్రం ఇంటికి వెళ్తుండగా కారు చెట్టును ఢీకొందని, ఆ ప్రమాదంలోనే దేవి చనిపోయిందని చెప్తుండగా తమ కూతుర్ని హత్య చేసి ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దేవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జర్నలిస్ట్ కాలనీలోని ఘటనా స్థలంలో ఆధారాల అన్వేషణ కోసం వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దర్యాప్తు జరుగుతున్న తీరు అనుమానాస్పదంగా ఉందంటూ నిరసన తెలిపారు. కారు ప్రమాదానికి గురై దేవి చనిపోతే అదే కారులో ఉన్న భరత్ సింహారెడ్డికి ఎందుకు గాయాలు కాలేదని దేవి తండ్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. దేవి కూర్చున్న వైపు మాత్రమే కారు నుజ్జునుజ్జు అవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దేవి కుటుంబ సభ్యులను సర్ది చెప్పడానికి ప్రయత్నించిన హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర్లు కేసును తారుమారు చేయాల్సిన అవసరం లేదన్నారు. హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. తనని చేయాలని ట్రై చేశారు. షీఈ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఆమె అలా ఏం చేయలేక వాళ్ళు ఎవరో వీవీఐపీ క్యాండిడేట్ అందులో ఉన్నాడు, అది అతని పేరు ఇవన్నీ పర్టికులర్స్ బయటపడుతుందన్న భయానికి చంపి లోకల్ పోలీస్ సపోర్ట్ తోటి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి మొత్తం అక్కడ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు దే హ్యావ్ లిఫ్టెడ్ మై కాల్. అందులో ఉన్న వీవీఐపీ వ్యక్తి ఎంతటి బలవంతుడైనా సరే, ఎంతటి కోటీశ్వరుడైనా సరే చట్టం కింద చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. మేము మాకున్న ఎవిడెన్స్ అందరినీ కూడా, అంటే వాళ్ళు చెప్పినది ఏంటి, జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా సేకరించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేద్దామనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మరి వాళ్ళ బంధువులకు నిజంగా బాధనే ఉంటుంది. డెఫినెట్ గా అంటే వారు చెప్పిన లేవనెత్తిన సమస్యలన్నింటినీ నివృత్తి చేసిన తర్వాత మాకు అవసరం లేదు, చేయవలసిన అవసరం లేదు. మేము అక్కడ కనుక పెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది. హైదరాబాద్ రామకోటిలో కార్మికుల దినోత్సవం రోజున డ్రైనేజీ మ్యాన్ హోల్లో దిగి చనిపోయిన ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 2 వలస కార్మికులు మ్యాన్ హోల్లో దిగి ఊపిరాడక మరణించిన ఘటనపై హైకోర్టు స్వచ్ఛంద విచారణ చేపట్టగా అక్కడ డ్రైనేజీ నిండినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైదరాబాద్ మహానగర మురుగునీటి వ్యవస్థ తెలిపింది. స్థానికులే అడ్డాకు వెళ్లి 2 కార్మికులను పనికి తీసుకువెళ్లారని వివరించగా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారా అని కోర్టు ప్రశ్నించింది. మృతుల కుటుంబాల కోసం 2 లక్షల రూపాయలు విడుదల చేసినట్టు మురుగునీటి నిర్వహణ సంస్థ తెలపగా పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని మురుగునీటి నిర్వహణ సంస్థ, జీహెచ్ఎంసీ, తెలంగాణ హోంశాఖలను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 12న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వే శాఖ వేగవంతమైన ఉచిత వైఫై సేవలను విజయవాడ, హైదరాబాద్లోని కాచిగూడ, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించింది. రైల్వేకు చెందిన రైల్టెల్తో కలిసి గూగుల్ ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తుండగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సేవలను 3 స్టేషన్లలో ప్రారంభించారు. విజయవాడ సహా త్వరలోనే గుంటూరు, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లో వైఫై ద్వారా ప్రయాణికులు ఎంతసేపు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని వివరించారు.
తమిళనాట వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న అన్నా డీఎంకే అధినేత్రి ముఖ్యమంత్రి జయలలిత ఈ నెల 16న జరిగే ఎన్నికల కోసం భారీ తాయిలాలతో మేనిఫెస్టోని విడుదల చేశారు. అన్ని వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా హామీలను ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన జయలలిత ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు 40 లక్షల రూపాయల గృహ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ ప్రదేశాల్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన జయ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత మొబైల్ ఫోన్ అందజేస్తామని ప్రకటించారు. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీ కొనసాగిస్తామని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేద యువతుల పెళ్లికి 8 గ్రాముల ఉచిత బంగారం, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు 18,000 నగదు అందజేస్తామని పేర్కొన్నారు. మహిళలు మోపెడ్ కొనుక్కునేందుకు 50% సబ్సిడీ ఇస్తామని తెలిపిన జయ రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి పండుగకు 500 రూపాయలు బహుమతి కూపన్లు అందజేస్తామని అన్నా డీఎంకే అధినేత్రి తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో జరుగుతున్న సింహస్థ కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలులకు కుంభమేళా ప్రాంతంలో ఓ పందిరి కూలిన ఘటనలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడినట్టు తెలుస్తోంది. తీవ్రమైన వేగంతో గాలులు వీయగా చింతామన్ రోడ్, బాద్నగర్ రోడ్, మంగల్నాథ్ ప్రాంతాల్లో సాధువుల కోసం ఏర్పాటు చేసిన మంటపాలు కుప్పకూలాయి. సంఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్ని ఆరంభించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించింది. ఏప్రిల్ 21న ప్రారంభమైన ఈ కుంభమేళా ఈ నెల 21న ముగియనుంది. చెదురుమదురు ఘటనలు మినహా బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిడ్నాపూర్, కూచ్ బిహార్ జిల్లాలోని 25 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ నిర్వహించగా దాదాపు 85% పోలింగ్ నమోదైంది. మొత్తం 170 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దాదాపు 50 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని కూచ్ బిహార్ జిల్లాలోని పలు ప్రాంతాలను గత ఏడాది భారత్లో విలీనం చేయగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అక్కడి ఓటర్లు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత నౌకాదళానికి తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ సునీల్ లంబా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన కేంద్రం మే 31 నుంచి సునీల్ లంబా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ప్రస్తుత నేవీ చీఫ్ ఆర్కే ధావన్ పదవీకాలం ఈ నెలాఖరున ముగియనున్నందున ఆయన స్థానంలో సునీల్ లంబాను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సునీల్ లంబా పశ్చిమ నౌకాదళాధిపతిగా సేవలందిస్తున్నారు. 1978 జనవరిలో నావిగేషన్ నిపుణుడిగా నౌకాదళంలో చేరిన వైస్ అడ్మిరల్ సునీల్ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో కీలక పదవులు నిర్వర్తించారు. అత్యుత్తమ సేవలు అందించి పరమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకాలను అందుకున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.